యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇండియాలోనే రిచెస్ట్ లీగ్ గా పేరొందిన ఐపీఎల్ మరి కొద్ది రోజుల్లో అయితే ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025-18 ఎడిషన్కి సంబంధించిన షెడ్యూల్ ని అధికారికంగా ప్రకటించేశారు. మార్చి 22 నుంచి మే 18 వరకు గాను 70 లీగ్ మ్యాచ్లు గాను ఐపీఎల్ లో జరగనున్నాయి. అలాగే ప్లే ఆఫ్స్ మే 20 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. మార్చి 22 నుంచి తెరలేవనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ లో తొలి మ్యాచ్ గా డిపెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ అలాగే ఆర్సీబీతో తలబడనున్నాయి. అది కూడా ఈడెన్ గార్డెన్స్ కోల్కతా వేదికగా. అయితే గత 17 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరుని అందరి దాక్షల్లాగా ఊరిస్తూనే ఉంది. కనీసం ఈసారైనా విజేతగా నిలవాలని అభిమానులు చాలానే కోరుకుంటున్నారు. 2008లో మొదటి సీజన్ ప్రారంభమైన నాటి నుండి 2024 వరకు ఆర్సీబీ 3 సార్లు ఏకంగా ఫైనల్కి అయితే రీచ్ అయింది. 2009 సంవత్సరం, 2011, 2016 సీజన్లో విజయం ముంగిట బోల్తా పడి రన్నరప్తో సరిపెట్టుకుంది ఆర్సీబీ. స్టార్ ఆటగాళ్లతో కలకల్లాడే ఆర్సీబీ జట్టుకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు అనటంలో సందేహం లేదు. తనదైన రోజు ఎంతటి బలమైన టీంనైనా తేలిగ్గా ఓడించగలదు. వన్ సైడ్ మ్యాచ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్స్ వాళ్ళ టీంలో ఉంటారు. కానీ చాలా సీజన్లుగా లీగ్ దశలో బాగా ఆడి కీలకమైన ప్లే ఆఫ్స్ లో మాత్రం చేతులెత్తేస్తూ వస్తుంది ఆర్సీబీ. గత 2024 సీజన్లో అయితే ప్రథమార్థంలో ఆర్సీబీ ఘోరంగా ఫెయిల్ అయింది. అంటే ఐపీఎల్ 2024 17వ సీజన్లో ఫస్ట్ హాఫ్లో అంటే మొదటి 8 మ్యాచ్ల్లో ఏకంగా 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అంటే 8 మ్యాచ్ల్లో కేవలం ఒక విజయం సాధించింది ఆర్సీబీ 2024 సీజన్లో. బట్ తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకొని వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి అయితే అర్హత సాధించింది. అలా ఉంటుంది ఆర్సీబీ పర్ఫార్మెన్స్. అభిమానులు మరోసారి ఆశను ఆసక్తిని రేకెత్తించింది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి తిరిగి ఎప్పటిలాగానే ఇంటి ముఖం పట్టింది. ఇలా ప్రతిసారి ఈ సాలా కప్ నమ్మదే అనే నినాదంతో ఐపీఎల్ టోర్నీని ప్రారంభిస్తున్న ఆర్సీబీ చివరికి ఏ సాలా బీ కప్ నహి అంటూ నిష్క్రమిస్తోంది. ఈసారి మాత్రం పరాజయాలు పునరావృతం కావద్దని ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఆర్సీబీ యాజమాన్యం కూడా దాదాపు టీం మొత్తాన్ని ప్రక్షాళన కూడా చేసింది. అయితే ఈసారి జరిగిన మెగావేలానికి ముందు ఆర్సీబీ జట్టు విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, యాష్ దయాల్ను మాత్రం రిటైన్ చేసుకుంది. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా వ్యవహరించిన కింగ్ కోహ్లీ మరోసారి జట్టు పగ్గాలు చేపడతారని అభిమానులంతా ఆశించారు. కానీ ఆర్సీబీ యాజమాన్యం సారథ్య బాధ్యతలు రజత్ పటిదార్కు అప్పగించింది. ఈ నిర్ణయానికి కోహ్లీ కూడా మద్దతు తెలిపాడు. 3 ఏళ్ల ముందు 20 లక్షల కనీస ధరకు అన్సోల్డ్ గా మిగిలిన ప్లేయర్ అయిన రజత్ పటిదార్ను నేడు ఆర్సీబీ ఏకంగా 11 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. అతడి ఆట తీరులో వచ్చిన మార్పే దానికి కారణంగా మాట్లాడుకోవచ్చు. ఇప్పటి వరకు తాను ఆడింది కేవలం 27 ఐపీఎల్ మ్యాచ్లే. కానీ అందులో 1 సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021 తన మొదటి సీజన్లో 4 మ్యాచ్ల్లో కేవలం 71 పరుగులే చేశాడు. దీంతో ఆర్సీబీ తరువాత సీజన్కు అతన్ని అయితే విడిచిపెట్టేసింది. ఏ జట్టు కొనుక్కోవడానికి ఆసక్తి కూడా చూపలేదు. బట్ 2024 సీజన్ ముందు ఓ యువ ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో తిరిగి రజత్ పటిదార్కి ఆర్సీబీ అవకాశం అయితే ఇచ్చింది. అదే సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పై ఏకంగా 54 బంతుల్లోని 112 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీకి అద్భుతమైన విజయాన్ని అయితే అందించాడు. అప్పటి నుంచి జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏకంగా కెప్టెన్ గా మారాడు ఆర్సీబీకి. పడి లేచిన కెరటంలా రజత్ పటిదార్ తన కెరియర్లో నిలదొక్కున్నాడు. అలాగే ఆర్సీబీని ఐపీఎల్ విజేతగా నిలిపి ఎడతెగని నిరీక్షణకు తెరదించాలని బాధ్యత కూడా అతడి భుజాలపై ఉంది అనడంలో సందేహం లేదు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆర్సీబీ జట్టు చక్కటి సమతూకంతో ఉంది. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో, ఇటు ఆల్రౌండర్స్లో ఈక్వాలిటీ ఉందని చెప్పుకోవచ్చు. ప్రత్యర్థి జట్టుపై నిర్దయగా దండయాత్ర చేసే దళంగానే కనిపిస్తుంది. కింగ్ కోహ్లీ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అందులోనూ మంచి ఫామ్లోనే ఉండడం చెప్పుకోవచ్చు. ఐపీఎల్లో పరుగులు వరద పారిస్తాడు, ఫీల్డింగ్లో చిరుతులా తలపిస్తాడు. అయితే రజత్ పటిదార్ బ్యాటింగ్లో సునామీనే సృష్టించగలడు. దేవదత్ పడుకులు వీరబాదుడికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కన్సిస్టెన్సీ కొంచెం తక్కువ. అతను కూడా రాణిస్తే మాత్రం డెఫినెట్లీ మంచి రేసులో ఉంటుంది ఆర్సీబీ ఇతని పరంగా చెప్పుకోవచ్చు. ఇక ఫిలిప్ సాల్ట్, అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. పోయిన సీజన్లో కేకేఆర్ తరఫున ఎంత ఇన్నింగ్స్ ఆడాడో, వాళ్ళ గెలుపులో ఎంత కీ రోల్ ప్లే చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మిడిల్ ఆర్డర్ కూడా బలంగానే కనిపిస్తుంది. లియామ్ లివింగ్స్టోన్, కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, మెయిన్లీ టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్ కనుక బెంగళూరు పిచ్లో బ్యాటింగ్ చేస్తే ఆ మెరుపులే వేరయ్యా అలా ఉంటుంది. ఇక యాష్ దయాల్, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, రసిక్దార్ సలాం,
లుంగి ఎగడి, నువానాథ్ తిషార్ లాంటి సీమ్ బౌలర్ కొదివేలేవు. అలాగే బౌలింగ్ స్పిన్ పరంగా సుయాష్ శర్మ, మోహిత్ రాతి లాంటి మిస్టరీ స్పిన్నర్లు కూడా ఇలా ఉన్నారు. ఇలా మొత్తంగా ఈసారి కూడా ఆర్సీబీ జట్టు నైపుణ్యం గల ఆటగాళ్ళతో నిండి ఉంది. బట్ కొంచెం వరకు ఆర్సీబీ ప్రీవియస్ సీజన్ వరకు మిడిల్ ఆర్డర్లో ఫినిషింగ్లో కొంతవరకు డైలమాలో ఉండేది. ఒక దినేష్ కార్తిక్ ఒక్కడే ఆడేవాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ ల్యాండ్ ఇచ్చాడు, విల్ జాక్స్ కూడా కొన్ని మ్యాచ్లు ల్యాండ్ ఇచ్చాడు, చివరి మ్యాచ్లు ల్యాండ్. సో ఇలాంటివి అయితే ఈసారి కంపడవని అనుకుంటున్నా. ఎందుకంటే ఆ ప్లేస్లో కృణాల్ పాండ్యా, లియామ్ లివింగ్స్టోన్, అలాగే టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్లు కొంచెం కన్సిస్టెంట్గా పరుగులు చేసే పరుగులు ఉన్నారు. అలాగే జితేష్ శర్మ కూడా ఉన్నాడు. సో ఈసారి అయితే ఫినిషింగ్ కానీ మిడిల్ ఆర్డర్గా కొంచెం బెటర్గా ఉంది అంతమంది కంటే అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఆర్సీబీ స్క్వాడ్ని ఐపీఎల్ 2018 ఎడిషన్ కనుక మనం పరిశీలిస్తే విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, యాష్ దయాల్, లియామ్ లివింగ్స్టోన్, ఫిలిప్ సాల్ట్, జితేష్ శర్మ, జోష్ ఎజిల్వుడ్, రసిక్దార్ సలాం, సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, నవాన్ తుషారా, మనోజ్ బండాజే, జాకబ్ బేతల్, దావుద్ పడకెల్, స్వస్తిక్ చికారా, లుంగి నిగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాతి. ఆర్సీబీ స్క్వాడ్ ఐపీఎల్ 2018 ఎడిషన్ గాను ఇలా ఉంది. వాళ్ళ యొక్క షెడ్యూల్ను పరిశీలిస్తే ఏ మ్యాచ్లు ఎప్పుడెప్పుడు జరుగుతుంది, ఎవరితో ఎక్కడ తలబడుతుంది, దాని గురించి ఒకసారి డీటెయిల్గా చూసేద్దాం. ఆర్సీబీ షెడ్యూల్లో భాగంగా మార్చి 22న మొదటి మ్యాచ్ కేకేఆర్తో ఆర్సీబీ తలబడనుంది. అది కూడా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతాలో రాత్రిపూట 7:30 PM స్టార్ట్ అవుతుంది. ఇక మార్చి 28న సెకండ్ మ్యాచ్ సిఎస్కేతో తలబడనుంది. అది కూడా చపాక్ మైదానం వేదిక చెన్నైలో రాత్రిపూట మ్యాచ్గా ఆడనుంది. ఇక ఏప్రిల్ 2న థర్డ్ మ్యాచ్గా గుజరాత్ టైటాన్తో చిన్నస్వామి స్టేడియంలో హోమ్ గ్రౌండ్లో ఆడనుంది. అది కూడా నైట్ మ్యాచ్గా. ఇక ఏప్రిల్ 7న ఫోర్త్ మ్యాచ్గా ముంబై ఇండియన్స్తో తలబడనుంది. అది కూడా వాంఖాడే వేదికగా ముంబైలో రాత్రి మ్యాచ్గా. ఇక ఏప్రిల్ 10న తమ 5వ మ్యాచ్గా ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్తో బెంగళూరు వేదికగా హోమ్ గ్రౌండ్లో నైట్ మ్యాచ్ ఆడనుంది. ఇక ఏప్రిల్ 13న రాజస్థాన్ రాయల్స్తో ఆర్సీబీ సవాయి మాన్సింగ్ స్టేడియం వేదికగా ముంబైలో మధ్యాహ్నం 3:30 అయితే తలబడుతుంది. అయితే ఏప్రిల్ 18న ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మరోసారి హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ రాత్రి మ్యాచ్గా ఆడనుంది. అయితే లీగ్ దశలో ఆర్సీబీ 8వ మ్యాచ్గా ఏప్రిల్ 20న పంజాబ్ కింగ్స్తో మహారాజా యదువేంద్ర సింగ్ స్టేడియం ముల్లాన్పూర్ వేదికగా మధ్యాహ్నం పూట 3:30 తలబడుతుంది. ఇక 9th మ్యాచ్ చూసుకుంటే ఏప్రిల్ 24న ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్లో బెంగళూరులో మరోసారి 7:30 నైట్ ఆడుతుంది. ఇక ఏప్రిల్ 27న ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీలు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ వేదికగా రాత్రి మ్యాచ్గా ఆడతాయి. ఇక మే 3న ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మరోసారి చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు హోమ్ గ్రౌండ్లో ఆడనున్నాయి. అది కూడా నైట్ మ్యాచే. ఇక మే 9న లక్నో సూపర్ జైంట్స్తో ఆర్సీబీ తలబడుతుంది. అది కూడా యకానా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నోలో రాత్రి 7:30 తలబడుతుంది. ఇక మే 13న ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరులో రాత్రిపూట 7:30 తలబడుతుంది. ఇక ఆర్సీబీ 18వ ఎడిషన్లో లీగ్ దశలో చివరి మ్యాచ్ మే 17న ఆర్సీబీ కేకేఆర్తో మరోసారి చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30 తలబడుతుంది. ఇది ఆర్సీబీ షెడ్యూల్, స్క్వాడ్, అలాగే ఆర్సీబీ యొక్క బలాలు బలహీనతలు ఎలా అన్ని చూసుకున్నాం. అయితే ఈ ఐపీఎల్ 2025-18 ఎడిషన్ గాను ఆర్సీబీ ట్రోఫీ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. లేదంటే ఈ సీజన్లో టైటిల్ సాధించే ఫ్రాంచైజ్ ఏదనుకుంటున్నారో ఆ ఫ్రాంచైజ్ పేరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్, ఆ ప్లేయర్ పేరు కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చొచ్చు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.